దేవుని వైపు తిరిగినప్పుడు ఎందుకు పరీక్షలు వస్తాయి? నువ్వు దేవుణ్ణి గురించి ఆలోచించే ప్రతిసారి సాతాను నీ జీవితంలోకి వస్తాడు అన్నది భయపెట్టే మాట కాదు, ఇది ఒక హెచ్చరిక, ఒక జాగ్రత్త. నువ్వు దేవుని వైపు అడుగు వేస్తే అది ఒక యుద్ధం ప్రారంభం అన్నమాట. ఎందుకంటే ఇంతవరకు నువ్వు చీకటిలో ఉన్నప్పుడు సాతాను నిన్ను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. కాని ఇప్పుడు నువ్వు వెలుగులోకి వస్తున్నావు, అతనికి అది ఇష్టం ఉండదు. సాతాను ఎందుకు అడ్డుకుంటాడు? నీ మార్పు అతనికి భయం. నువ్వు ప్రార్థన మొదలు పెడితే, దేవుని మాట వింటే, నీ జీవితం మారిపోతుంది. నీ గమ్యం గొప్పది. దేవుడు నీ కోసం ఒక మంచి ప్రణాళిక ఉంచాడు. యిర్మీయా 29:11. నీ విశ్వాసాన్ని బలహీనపరచాలని చూస్తాడు. సందేహాలు, భయాలు, సమస్యలు ఇవన్నీ నీను వెనక్కి తిప్పడానికి. దేవుడు ఏమి చెబుతున్నాడు? భయపడవద్దు, నేను నీతో ఉన్నాను. యెషయా 41:10. నీవు పరీక్షలలో గెలుస్తావు. 1 కొరింథీయులకు 10:13. దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఒంటరివి కాదు, నేను నీకు తోడుగా ఉన్నాను. నిజమైన అర్థం ఏమిటి? సమస్యలు వస్తే, దేవుడు నన్ను వదిలేశాడు అని కాదు. నేను సరైన దారిలో ఉన్నాను అనే గుర్తు. ఎందుకంటే సాతాను నీ మీద దాడి చేస్తే, అది నీలో ఉన్న దేవుని శక్తి, అతనికి భయం అని అర్థం. నీకు దేవుడు చెప్పే మాట, నన్ను నమ్ము, పరీక్షలు వస్తాయి కాని నువ్వు ఓడిపోవు. నేను నీతో ఉన్నాను, చివరికి నీకు విజయమే.